ఈరోజు దేవుని వాక్యము. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. కీర్తనల గ్రంథము 84 అధ్యాయం 11 నో గుడ్ థింగ్ డస్ హీ విత్ హోల్డ్ ఫ్రమ్ దోస్ హూజ్ వాక్ ఈస్ బ్లేమ్లెస్. సామ్స్ చాప్టర్ 84 verse 11. ఈ రోజుకు గాను కృప కలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగంను బట్టి ధ్యానించుకుందాము. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనకు ఏ మేలు చేయక మానడు అని. దేవుని యొక్క మేలులు మనమందరం అనుదినం పొందుకోవాలని ఆశపడతాం కదండి. ఆయన మనకు మేలు చేస్తున్నాడంటే, ఆయన మనకు సహాయం చేస్తున్నాడంటే మన దగ్గర నుండి ఆయన ఏమీ కూడా ఆశించడం లేదు. ఆయన మనకు హెల్ప్ చేస్తున్నాడు కదా, తిరిగి మనమేదో ఆయనకు హెల్ప్ చేయాలని ఎంత మాత్రమూ కాదు. మనుషులైతే మనకు సహాయం చేసిన ప్రతిసారి మన దగ్గర నుండి ఏదో ఒకటి పొందుకోవాలని ఆశిస్తుంటారు. మనం ఒక హెల్ప్ చేస్తాం కదా, మనకు వారు ఎప్పటికైనా తిరిగి మరలా హెల్ప్ చేస్తారులే అని అనుకుంటారు. కానీ దేవుడు నిస్వార్థమైన హృదయం కలిగినటువంటి వ్యక్తి. మన దగ్గర నుండి ఏమీ ఆశించని మహాస్వరూపుడండి. అటువంటి దేవుడు ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు నీ జీవితంలో నా ఎదుట యథార్థంగా నడుచుకున్నట్లయితే నీకు ఏ మేలు చేయకుండా నా చేతిని వెనక్కి తీసుకోను అని, సమస్త మేలులతో నేను నిన్ను నింపుతాను అని. ఈ సమయంలో అబ్రహాము జీవితాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, అబ్రహాము ఒక విగ్రహారాధన కుటుంబంలో జీవిస్తున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని దేవుడు పిలిచాడు. నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువులు ఎదుట నుండి, నీ తండ్రి ఇంటి యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించిన దేశం వెళ్ళుము అని దేవుడు అబ్రహాముతో అనినప్పుడు, అతను దేవుడు మాటకు తల వంచి తాను ఎటు వెళ్తున్నాడో తెలియని దేశంనకు ప్రయాణమయ్యాడు. అయితే తాను వెళ్ళిన ప్రతి ప్రాంతంలో దేవునికి మహిమకరముగా, ఆయన దృష్టికి యథార్థముగా జీవించాడు. దేవుని మాటను ఎన్నడూ త్రోసివేయలేదు. అలా అబ్రహాము జీవిస్తూ ఉండగా దేవుడు అబ్రహామును బహు గొప్పగా ఆశీర్వదించాడు. పశు సంపద, భూమి, ధనము ఒకటేమిటండి ఏమీ లోటు లేకుండా అబ్రహాము జీవిస్తున్నాడు. అయితే ఒక రోజున అబ్రహాము దేవునితో అంటున్నాడు, ఎన్ని ఉన్నా ఏమి లాభం, నాకు వారసుడు లేడు కదా, నాకు సంతానం లేదు కదా అని. ఆ సమయంలో దేవుడు అబ్రహామును కోపగించుకోలేదండి. ఇప్పటికీ నేను నిన్ను ఆశీర్వదించుచున్నాను, కావలసినవన్నీ ఇచ్చాను, ఇది చాలక ఇప్పుడు మరొకటి అడుగుతున్నావా, సంతానం కావాలా అంటూ అనలేదు కదండి. మనుషులమైన మనమే దేవుని స్థానంలో ఉంటే, ఆయన వలె ఒక వ్యక్తిగా అన్ని విధాలుగా సహాయం చేస్తూ ఉంటే, అన్నీ ఇస్తూ ఉంటే, అతను వచ్చి ఇంకా మరలా ఏదో అడిగితే మనం ఖచ్చితంగా కోపగించుకుంటాం కదండి. రోడ్డు మీద ఉంటున్న నిన్ను శారదశను కాదు కదండి, రోడ్డు మీద ఉన్న నిన్ను సారథి తినడానికి, తిండిని కట్టుకోవడానికి వస్త్రాలు ఇచ్చి, నీవు రెస్ట్ తీసుకోవడానికి మంచి ప్లేస్ ఇచ్చి, ఇప్పుడు నాకు కారు కావాలి, బైక్ కావాలి అంటున్నావా అని అంటుంటాం. కానీ దేవుడు మన వంటి మనుషుడు కాదు కదా. అందుకే అబ్రహాముతో అంటున్నాడు, నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలె ఉంటుంది, విస్తరిస్తున్నది అని. అబ్రహాము ఏదో ఒక కుమారుని అడిగితే దేవుడు మాత్రం అంతకు మించిన మేలులు నీకు చేస్తాను అని అబ్రహాముకు ధైర్యపరిచాడు. ఎందుకు అంటే అతను దేవుని ఎదుట యథార్థంగా జీవిస్తున్న వ్యక్తి, దేవుని కొరకు జీవిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి. మనుషుల కోసం సర్వశక్తిమంతుడైన దేవుని వదిలి వేసుకునేవాడు ఏమాత్రం కాదు. గనుక అవును సహోదరి సహోదరులారా, దేవుడు మేలు మీద మేలులు మన జీవితంలో కూడా చేస్తాడు. చేయటానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎన్నిసార్లు నీవు నన్ను సహాయం అడుగుతావని మనుషుల్లాగా చేదరించుకుని తృణీకరించే వ్యక్తి కాదండి మన దేవుడు. మన దేవునికి మనం నచ్చినట్లుగా జీవిస్తే, ఆయనకు మహిమకరముగా మనము ఉండగలిగితే, ఆయన మేలులు కొదవలేనివి, లెక్కించలేనివి. అందుకే భక్తుడు అంటున్నాడు, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఆయన మేలు ఏమీ కొదువ చేయడు అని. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి కొనును, యెహోవాని ఆశీర్వదించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని. అవునండి, నీకు కూడా దేవుడు ఏ మేలు కొదువ లేకుండా పోషిస్తాడు, సంరక్షిస్తాడు, నడిపిస్తాడు. అయితే దానికి ముందుగా నువ్వు చేయాల్సింది ఏమిటో తెలుసా?
ఆయనకి యథార్థంగా ప్రవర్తించు, ఆయనకి నచ్చినట్లుగా జీవించు, ఆయనకి నచ్చినట్లుగా ఏ రీతిగా జీవించాలో వాక్యం బట్టి వాక్యానికి అనుగుణంగా నడుచుకోవాలి. పాపం వైపు తిరగకుండా ఈ లోక సంబంధాలైన వారి కొరకు, నిన్ను నిందించే వారి కొరకు, నిన్ను నమ్మించి మోసం చేసే వారి కోసము, నిన్ను పోషిస్తున్న, నిన్ను కాపాడుతున్న దేవుని వదులుకోకుండా జీవించడం, ఆయన నామం గణపరిచే వారిగా బ్రతకడం, అప్పుడు నీ యొక్క జీవితం కూడా మేలులతో నింపబడుతున్నది. నువ్వేదైతే అనుకుంటున్నావో, ఏదైతే పొందుకోవాలని ఆశిస్తున్నావో, ఆయన మహిమ ఐశ్వర్యములో నీకు నిత్యము సమకూరుస్తాడు. దేవుడి మాటలు దీవించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడ ఘనమైన తండ్రి యేసయ్య, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రములు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మమ్మల్ని ఈ విధంగా సజీవ లెక్కలో కాచి కాపాడి మీ యొక్క పాద సన్నిధికి చేర్చుకున్న దేవా, మీకు స్తోత్రములు తండ్రి. ప్రభా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయించున్నాం. అవును తండ్రి, మీరు మాకు ఏ కొదువ చేసే దేవుడవు కాదు. వేసే అన్ని కార్యాలు గొప్పగా అద్భుతంగా చేసే దేవుడవు కనుక ప్రభా, ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తూ యేసయ్య దేని కొరకైతే ప్రార్థన చేయించున్నారో, దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో, వారి జీవితాల్లో కూడా అబ్రహాముకు దీవించినట్టు వారిని కూడా దీవించుమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.